ఓకే మాస్టర్స్, మనం ఇప్పుడు సిరిధాన్యాల గురించి మనము తెలుసుకుందాము. సమగ్ర జీవన శైలిలో భాగంగా ఈరోజు మనం సిరిధాన్యాల గురించి తెలుసుకుందాము. సిరిధాన్యాలు మామూలుగా మనందరికీ కూడా సిరిధాన్యాలు అంటే ఏంటి అని మనకు తెలిసే ఉంటాయి. అంటే మామూలుగా అందరు ఇళ్లలో కూడా వాడే ఉంటారు, అందరికీ తెలిసే ఉంటాయి. మామూలుగా వీటిని ఏమంటారంటే ఇంగ్లీష్లో మిల్లెట్స్ అంటారనమాట. అలాగే మామూలుగా మనము ముఖ్యంగా ఏంటంటే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ సిరిధాన్యాలను మనం ప్రధాన ఆహారంగా చేసుకోవాలి. మనం పర్టిక్యులర్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం రోజు తినే ఆహారంలో గూడా ఎక్కువగా పీచు పదార్థం అనేది లేనే లేదు. అంటే తొందరగా ఇప్పుడు రైస్ అయినా తీసుకుంటాము, లేదు చపాతీ తీసుకుంటాము. దానివల్ల ఏంటంటే తొందరగా అవి జీర్ణమయ్యి మనకు రక్తంలో కలిసిపోయి మనకేమవుతదంటే గ్లూకోజ్‌గా మారుతుంది వెంటనే గూడా. అక్కడ అంటే దానివల్ల ఏం జరుగుతుంది, మనకు గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోయి, ఆ గ్లూకోజ్‌ని మనం ఏం చేస్తామంటే వాడుకునే పరిస్థితి లేకపోయినా గూడా అంటే లేనంతగా ఎక్కువగా తీసుకుంటాం. అంటే వాడుకునే పరిస్థితి లేనప్పుడు ఏమవుతుందది కొవ్వుగా, బ్యాడ్ కొలెస్ట్రాల్‌గా మనకు అలా మారి అంటే రకరకాల దానివల్ల ఏమవుతాయంటే మనకు రకరకాల జబ్బులు ఇవన్నీ గూడా మనకెక్కువొస్తాయన్నమాట. ఏంటి వైట్ రైసు మామూలుగా ముఖ్యంగా ఏంటంటే మనము వైట్ రైసు, ఇది చపాతీ ఇవనేది మొత్తము తీసేసి ఈ రెండింటికి బదులుగా మనము ఎక్కువ సిరిధాన్యాలననేది మనము మన భోజనంలో ప్రత్యేకంగా మనము అలవాటు చేసుకోవాలనమాట ముఖ్యంగా. అయితే ఏంటంటే వీటిల్లో సిరిధాన్యాలని మనము అలవాటు చేసుకుంటే గూడా మనకు మన ఆరోగ్యానికి గూడా ఎంతో మేలు చేస్తుంది. అంటే ఎంతో మంచిది. వీటిలో ఉన్నటువంటి పోషక విలువలు గూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే ఆహారం నుంచి మామూలుగా ఏ ఆహారం నుంచైనా మనము మన శరీరం ఏం తీసుకుంటుందంటే పోషక విలువలే తీసుకుంటుంది. అంటే విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ గూడా అంటే ప్రతి ఆహారం నుంచి మన దేహము వాటిని సంగ్రహించుకుంటుందనమాట. అలాగే ఆకుకూరలు, కూరగాయల్లో ఉండే విటమిన్స్, మినరల్స్‌ని గూడా వాటిల్లో గూడా మనకు విటమిన్స్, మినరల్స్ అనేవి దొరుకుతాయి. అయితే ఆకుకూరల్లో, కూరగాయల్లో గూడా 90% ఏముంటుందంటే నీరే ఉంటుందనమాట. మిగతాది మాత్రము మిగతావి పోషకాలు దొరుకుతాయి. అంటే 10% దొరుకుతాయి. అది మనం గూడా ఏం జేస్తాం మళ్ళీ వండుతాం గదా! బాగా ఉడికించి వండి తింటాం గదా! అప్పుడు అవన్నీ గూడా ఏమవుతాయంటే బాగా ఉడికించడం వల్ల అవన్నీ ఈ మినరల్స్, విటమిన్స్ అన్నీ గూడా పోతాయి. అంటే దాన్ని మామూలుగా ఏమంటారంటే డెడ్ ఫుడ్స్‌తో సమానం అయిపోతదనమాట అది. అంటే మామూలుగా మృతాహారం అంటాం గదా! అలా అయిపోతుందనమాట. అంటే పోషక విలువలనేవి గూడా మొత్తము చనిపోతాయన్నట్టు. అందువల్లనే ఇప్పుడు ఈ రోజుల్లో మామూలుగా ఏమంటారంటే శాకాహారులమే మేము. అయినా గూడా మాకు చాలా రకాల జబ్బులు ఉన్నాయి. క్యాన్సరు ఇంకోటి రకరకాల జబ్బులు కదా! అలాగే మనం ఆహారం ఎక్కువ మామూలుగా ఎప్పుడైనా ఫుడ్ వండిన తర్వాత ఒక 3 గంటలో తీసుకోవాలి. 3 గంటలు దాటిందంటే అది గూడా మామూలుగా ఇప్పుడు డెడ్ ఫుడ్‌తో సమానం అన్నమాట. అంటే మృతాహారం అన్నట్టు. అంటే భగవద్గీతలో గూడా దీని గురించి అలాగే చెప్తారు. అంటే దాంట్లో ఇంకా ఎటువంటి జీవశక్తి అనేది గూడా ఉండదు. అంటే దాన్నే ఏమంటామంటే మనము తామసిక ఆహారం కింద మనము పరిగణించొచ్చనమాట. అంటే ఇప్పుడు ఏదైనా గూడా 3 అవర్స్ తర్వాత పులిసిపోతుంది అలా ఉంటది చూడండి. అలాగనమాట. అంటే మనము ఏదైనా ఆహారము ఎక్కువగా వండినప్పుడు దాంట్లో పోషక విలువలన్నీ గూడా మనము వెళ్ళిపోతాయనేది మనం ఇక్కడ తెలుసుకోవాలనమాట. మామూలుగా మనం ప్రకృతిలో ఉన్న ఆహారం తింటే ఎప్పుడు కూడా మన దేహానికి కావాల్సినంత పోషకాలనేవి వస్తాయి. కాబట్టి మనకు ఎవరికైనా మామూలుగా చూడండి, ఎవరికైనా జబ్బులొస్తే ఏం జేస్తారు? పథ్యం అనే పేరుతోటి సహజమైన ఆహార పదార్థాలు తినిపిస్తారు చూడండి. మామూలుగా కొన్ని కొన్ని అంటే ఇప్పుడు నేచురోపతి ట్రీట్‌మెంట్‌కి వెళ్ళినా గూడా వాళ్ళేం జేస్తారు? పచ్చి కూరగాయలు, ఆకుకూరలు లేదు మొలకలు ఇలాంటివే ఎక్కువ తినిపిస్తారు చూడండి. ఎందుకంటే దాంట్లో ఎక్కువ లవణాలు, విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ గూడా మన దేహానికి నేరుగా వస్తాయని వాళ్ళు అలా చేస్తారనమాట. అంటే అదక్కడ లాభం కాబట్టే ఏదేమైనా మనకు కూరగాయలు మనము ఇలా వండుకొని తినడం వల్ల మనకు ఎలాంటి విలువలనేవి గూడా అందట్లేవు. కాబట్టి
ఈ సిరిధాన్యాలతో పాటు మామూలుగా సిరిధాన్యాలతో చేసుకున్న రైస్ ఫుడ్ ఏదైతే ఉందో దానికి సాంబారు, ఆకుకూరలు వండుకొని సిరిధాన్యాలతో పెట్టుకొని తింటే గనుక మన దేహానికి కావాల్సిన విటమిన్స్ అన్నీ గూడా దొరుకుతాయన్నమాట. మామూలుగా ఆరోగ్యం బాలేకపోతే ఏదో ఒక మెడిసిన్ తీసుకోవడం అనేది కాకుండా, మనలో వ్యాధి నిరోధక శక్తిని అనేది మనము పెంచుకోవాలనమాట. దాని ద్వారా ఏ రోగమైనా మనము నయం చేసుకోవచ్చన్నట్టు. మామూలుగా ఈ సిరిధాన్యాలని గనక మనకు ఇవి 5 రకాలుంటాయి. ఒకటి సామలు, 2 కొర్రలు, మూడోదేంటంటే అరికలు, అలాగే అంటు కొర్రలు, ఊదలు గూడా. ఈ 5 రకాలని ఏమంటారంటే పాజిటివ్ మిల్లెట్స్ అంటారనమాట. అంటే ధనాత్మకమైనటువంటి సిరిధాన్యాలంటారనమాట. అంటే దీంట్లో న్యూట్రల్ మిల్లెట్స్ గూడా ఉంటాయి. అంటే ఇవేంటంటే రాగి, జొన్న, సజ్జ, ఇంకా జవగోధి అంటారు చూడండి. వీటన్నిటిని న్యూట్రల్ గ్రైన్స్ అంటామనమాట. అంటే తటస్థ సిరిధాన్యాలు అంటారనమాట. అంటే వీటిల్లో 50% పోషకాలు మాత్రమే ఉంటాయన్నమాట. మామూలుగా. వీటికి వాటికి డిఫరెన్స్ ఏంటంటే 50% మాత్రమే ఉంటాయన్నమాట. అంటే పీచు అనేది అతి తక్కువగా దీంట్లో ఉంటుంది. సిరిధాన్యాల్లో మాత్రము పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. రాగి వాటిల్లో మాత్రం మీడియంగా ఉంటుంది. అయితే మామూలుగా ఆహ్, ఇవి గాకుండా ఇంకా రుణాత్మక ధాన్యాలు గూడా ఉంటాయి. అవేంటంటే వైట్ రైస్, గోధుమలు ఇలాంటి వాటిని గూడా మనకు రుణాత్మక ధాన్యాలని అంటారనమాట. అంటే మనము వీటిని మాత్రం మన ఆహారం నుంచి అనేది పూర్తిగా తొలగించుకోవాలనేది బాగా గుర్తుపెట్టుకోవాలిక్కడ. మామూలుగా సిరిధాన్యాలు మామూలుగా ఎలా పెరుగుతాయంటే 1, 2 వర్షాలు పడతాయి చూడండి. ఆ వర్షాలతోటే మొత్తము ఆహ్, పెరుగుతాయవి. అంటే ఇప్పుడు మామూలుగా వరి లేదు, ఇది గోధుమ ఇలా తీసుకున్నట్టయితే అంటే 1 కేజీ రైస్ రావడానికి మనకు 800 లీటర్ల దాకా వాటర్ అవసరం ఉంటుంది. అలాగే మనకు 1 కేజీ గోధుమలు పండాలంటే వాటికి గూడా 1300 లీటర్ల దాకా నీరు అవసరం ఉంటుందన్నమాట. మామూలుగా. అంటే మామూలుగా సిరిధాన్యాలకు ఇలా చూసుకున్నట్టయితే సిరిధాన్యాలకు తక్కువ వాటర్ తోటే అవి పండుతాయన్నమాట. అంటే ప్రకృతి వనరులకు గూడా ఎటువంటి హాని అనేది మనకు చెయ్యకుండానే ఈ సిరిధాన్యాలనేవి మనకొస్తాయన్నమాట. మామూలుగా సిరిధాన్యాల్లో చూసుకున్నట్టయితే మనకు 2 రకాల పీచు పదార్థం ఉంటుందన్నమాట. ఒకటేమో సాల్యుబుల్ ఫైబరు, ఇంకోటి ఇన్సాల్యుబుల్ ఫైబరు. అంటే ఒకటేంటంటే కరిగేటటువంటి ఫైబరు, ఇంకోటేంటంటే కరగనటువంటి ఫైబరు. అంటే 2 రకాల ఫైబర్‌లు గూడా ఉంటాయన్నమాట. కరిగేటటువంటి ఫైబర్ ఏంటంటే మన లోపల ఉన్న అవయవాల్ని ఇవి క్లీన్ చేస్తూ పోతుందన్నమాట. అంటే మనం రోజు ఆహారం తింటూ ఉంటాం గదా! కాబట్టి ప్రతి అవయవం చుట్టూ కొన్ని విష పదార్థాలనేవి చేరుతూ ఉంటాయి. మనం రోజు తీసుకునే ఆహారం వల్ల. వాటన్నిటిని గూడా తొలగించి, కరిగించుకుంటూ ఆహ్, తొలగించే ఫైబర్ ఏంటంటే ఇది కరిగేటటువంటి ఫైబర్ అన్నమాట. అదే మన లోపల ఉన్న పెద్ద పేగులుంటాయి గదా! పెద్ద పేగులు, కోలన్, ఆనస్, ఇది గుదద్వారము, అలాగే ఇంకోటేంటంటే ఆహ్, ఇవన్నింటిని కూడా ఇది ఇవన్నీ ఉంటాయి గదా! అంటే విసర్జన క్రియను అద్భుతంగా పూర్తిగా శుద్ధి చేసే కార్యక్రమము తీసుకుంటుందంటే ఇదే. మనకు ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది కరగనటువంటి ఫైబర్ అనేది తీసుకుంటుందనమాట. ఇదేంటంటే మొత్తం పూర్తిగా గూడా క్లీన్ జేస్తుంది. అంటే ఒక 100 గ్రాముల సిరిధాన్యాలు తీసుకుంటే 8-12 గ్రాముల పీచు పదార్థం అనేది ఉంటుంది. మామూలుగా దీనికోసమే మనము సిరిధాన్యాల్ని ప్రధాన ఆహారంగా మనము తీసుకోవచ్చనమాట. మామూలుగా చూడండి ఇప్పుడు గ్లూకోజ్ ప్రస్తుతం మామూలుగా ఇప్పుడు చూసుకున్నట్టయితే అందరికి గూడా ఎక్కువగా గ్లూకోజ్ శరీరంలో గ్లూకోజ్ ఎక్కువై షుగరొస్తుంది గదా! అయితే ఏంటంటే ఇవి తీసుకోవడం వల్ల ఫాస్ట్‌గా మామూలుగా డైజెషన్ అంటే అవ్వదు. అంటే గ్లూకోజ్‌గా మారదు గదా! ఫాస్ట్‌గా డైజెషన్ గాకుండా స్లోగా అవుతుంది గదా! కాబట్టి నిదానంగా మనకు ఇది గ్లూకోజ్‌గా ఆహ్, మారుతుందనమాట. అంటే ఎక్కువ గ్లూకోజ్ పర్సెంట్ వెంటనే మనకు రక్తంలో కలవదు. ఇవి తీసుకోవడం వల్ల.
అంటే మామూలుగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక ఏజ్ దాటిన తర్వాత ఒక ఒక్కసారి మాత్రమే ఉడికిన ఆహారం తీసుకోవాలి. 2 సార్లు మాత్రము ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలనమాట మనము. అంటే ఉదయము ఇప్పుడు సలాడు, గ్రీన్ జ్యూసు ఇలాంటివి. మళ్ళా రాత్రి గూడా సేమ్ అలాగే ఉంటుంది. మధ్యాహ్నం మాత్రము ఇప్పుడు ఈ మిల్లెట్స్‌తో చేసుకున్న దోస గాని, లేదు ఏమైనా రోటీ ఇట్లా లేకుంటే మిల్లెట్స్‌తో చేసిన రైస్ గాని ఇలా తీసుకున్నట్టయితే వాటికి ఒక అంటే ఇప్పుడు ఒక కప్ రైస్ తీసుకున్నామనుకోండి, ఒక 3 కప్పుల దాకా ఒక కప్పు పప్పు, ఒక 2 కర్రీసు అలా అయినా ఉండాలి. అంతేగాని కర్రీ చాలా తక్కువ, రైస్ ఎక్కువగా గూడా ఎప్పుడు తీసుకోవద్దనమాట. అలా. మామూలుగా అంటే మధ్యాహ్నము ఎక్కువ అంటే కొంచెము ఫుల్ మీల్ అంటాం గదా! అంత ఎక్కువగా గూడా తీసుకోవచ్చు గానీ, అలాగే ఉదయము, రాత్రి అంత ఎక్కువ అయితే తీసుకోవద్దనమాట. మామూలుగా కర్రీస్‌ని గూడా మనము చూసుకున్నట్టయితే ఎక్కువగా ఉడికించొద్దు. కొంచెం తక్కువగా మీడియంగా ఉడికించుకొని అలా తినాలనమాట. ఎక్కువగా ఉడికించడం వల్ల వాటిలో ఉన్న పోషకాలు గూడా పూర్తిగా బయటికి వెళ్ళిపోతాయి గాబట్టి. అలా. ఇంకోటేంటంటే ఈ ఇప్పుడు కలర్‌ఫుల్ కర్రీస్ ఉంటాయి చూడండి. బీట్రూట్ గాని, క్యారెట్ గాని, ఆకుకూరలతో రకరకాలుగా మనకు అంటే కలర్‌ఫుల్‌గా ఉంటాయి కదా! గ్రీన్ కలరు అలాగా అట్లా రకరకాల కర్రీస్ కూడా కర్రీస్ గూడా మనము తీసుకోవచ్చు. మామూలుగా మనకు సూర్యశక్తి ఉంటుంది గదా! మధ్యాహ్నం టైంలో. దానివల్ల మనకు జీర్ణక్రియ అనేది గూడా ఈజీగా జరుగుతుంది. దానివల్ల మనకు ఫుడ్ డైజెషన్ గూడా ఈజీగా జరుగుతుంది. అంటే ఉడికించిన ఆహారం తీసుకున్నా గూడా. అంటే ఇలా తింటే మన ఆరోగ్యం అయితే ఎంతో అద్భుతంగా ఉంటుందనేది మనము తెలుసుకోవచ్చు. ధ్యానం గూడా బాగా కుదురుతుందనమాట. అంటే ఇప్పుడు మనకు ఆత్మ సాక్షాత్కారం జరగాలి, అదే మేము తెలుసుకోవాలి, ఇంకా మాకు ధ్యానంలో ఎటువంటి అనుభవాలు రాట్లేవు, అలాంటివన్నీ అనుకుంటా ఉంటారు గదా! అంటే స్పిరిచ్యువల్ గ్రోత్ బాగా ఉండాలి అనుకుంటారు చూడండి. అప్పుడు గనుక అలా అలా అనుకున్న వాళ్ళు గూడా ఆరోగ్యము ప్లస్ అంటే భౌతికంగా ఆరోగ్యము, ఆధ్యాత్మికత 2 కూడా చాలా బావుంటాయి. ఇట్లా ఆహారం తీసుకోవడం వల్ల గూడా. అంటే అద్భుతంగా ఉంటుంది. భౌతికత, ఆధ్యాత్మికత 2 గూడా. అలాగే మామూలుగా మనకు ఈ మిల్లెట్స్ ఒక్కొక్కటి 5 రకాలు చెప్పుకున్నాం గదా! ఒక్కొక్కటి దేనికి మామూలుగా ఏ హెల్త్ ప్రాబ్లమ్‌కి ఏ అవయవం మీద గూడా బాగా పనిచేస్తుందనేది గూడా మనము తెలుసుకోవచ్చనమాట. మొదటిది మనకు సామలుంటాయి గదా! మన లోపల నరాలు, ఊపిరితిత్తులు వీటన్నిటిని గూడా ఇవి అద్భుతంగా క్లీన్ చేస్తూ ఉందనమాట. అలాగే కొర్రలు మనలో ఉన్నటువంటి లైంగిక అవయవాలుంటాయి గదా! రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటారు గదా! అదే. ఆహ్, వీటిని గూడా చాలా చక్కగా క్లీన్ చేస్తుంది. అక్కడ ఏమైనా ఎటువంటి అనారోగ్య పరిస్థితులున్నా గూడా ఆరోగ్యంగా తయారు చేస్తుందనమాట ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల. అలాగే అరికెలు గూడా మనలో బోన్ మ్యారో ఉంటుంది గదా! అంటే దాని లోపల ఈ ఎరుపు రక్త కణాలనేవి తయారవుతాయన్నమాట. దాన్ని సరైన విధానంగా రిపేర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఊదలు గూడా కిడ్నీసు, లివరు, ఇంకా యూరిన్ బ్లాడర్‌ని గూడా ఇవి క్లీన్ చేస్తూ ఉంటాయి. అలాగే ఎండోక్లైన్ ఉంటది గదా! ఎండోక్లైన్ గ్లాండ్సు, ఇంకా గాల్ బ్లాడరు, దేహంలో ఉన్నటువంటి టాప్ టు బాటమ్ అన్నమాట. అప్ టు బాటమ్ గూడా అన్నీ గూడా ఇవి ప్రధాన అవయవాలను, అంగాలను గూడా క్లీన్ చేస్తూ వస్తూ ఉంటాయన్నమాట ఈ ఊదలు. అలాగే అంటుకొర్రలు మాత్రము శ్వాసకోశ వ్యవస్థ, ఎముకలు వీటన్నిటికి సంబంధించిన జబ్బుల్ని గూడా ఇవి తగ్గిస్తాయన్నమాట. అంటే ఒక్కొక్క మిల్లెట్‌కి ఒక్కొక్క అద్భుతమైనటువంటి పరిష్కారాలని గూడా మనకు చూపిస్తాయి. ఒక్కొక్క మిల్లెట్ ఒక్కొక్క అద్భుతమైన మనకు పరిష్కారాన్ని గూడా చూపిస్తాయన్నమాట. అంటే మనకు మామూలుగా ఇప్పుడు మిల్లెట్‌లు తీసుకోవడం ఎంత అవసరమో మనకర్థమైపోతుంది గదా! మామూలుగా బోన్స్ కోసము ఏమనుకుంటాము, బోన్ మామూలుగా మేకలవి అవి బోన్ సూప్ తాగితే బావుంటుంది గదా! ఆ బోన్స్ పటిష్టం కోసము అట్లా అనుకుంటాం గదా! అలా గాకుండా ఈ మిల్లెట్స్ ఒక్కొక్కటి అంటే ఏ మిల్లెట్స్ అయినా ఎలా వండుకోవాలంటే, ఉదయము నానబెట్టినామనుకోండి రాత్రికి వండుకోవాలి. అంటే 8 గంటలు నానాలి. వాటికి 8 పొరలు ఉంటాయన్నమాట. ఉదయం నానబెడితే నైట్ వండుకోవాలి. అలాగే నైట్ నానబెట్టినామనుకోండి ఉదయం వండుకోవచ్చు అలా.
అంటే ఇప్పుడు సేమ్ ఇలాగ వీటిల్లో గూడా మళ్ళీ ఇప్పుడు మినప పప్పు ఇలా వేసి వాటిని దోసలు, ఇడ్లీలుగా రకరకాలుగా గూడా చేసుకోవచ్చు. మనకన్నిటికి గూడా యూట్యూబ్‌లో కొట్టి చూస్తే అందరికి గూడా వీడియోస్ వచ్చేస్తాయి. అలా గూడా చేసుకోవచ్చనమాట. ఊరికే రైస్ తీసుకోకుండా రైస్ మాక్సిమం మెల్లమెల్లగా మానడానికి ప్రయత్నం చేయాలి. అంటే అది ఎంత మనకు అనారోగ్యాన్ని దానివల్ల జరుగుతుందో, అనారోగ్యం వస్తుందో, దీనివల్ల ఎంత ఆరోగ్యం వస్తుందనేది మనకే తెలుస్తుంది గదా! అంటే తెలియకుండా తింటున్నాము. అంటే తెచ్చుకోగలము, తినగలము, వండుకోగలము. అయినా గూడా తినలేకపోతాము. సరే తినలేని వాళ్ళు అంటే ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కొన్ని ఉన్నాయి గదా! 50% అని అన్నాను గదా! ఇది రాగులు, ఇంకా జొన్నలు, సజ్జలు అవైనా తినొచ్చు. కాకుంటే. కాకపోతే ముఖ్యంగా ఇవి తెచ్చుకోగలిగిన వాళ్ళైతే ఖచ్చితంగా తెచ్చుకొని వండుకోగలరు ప్రతి ఒక్కరు గూడా. అంటే దేనికో ఇప్పుడు హాస్పిటల్‌కెళ్తే ఎన్నెన్నో అనారోగ్యాలకు ఎంతో ఖర్చు పెడతాం గదా! ఇలా తెచ్చుకొని మనం చేసుకున్నట్టయితే గూడా చాలా మనకు ఆరోగ్యానికి గూడా ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంత అలాగే ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మహోత్తర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్‌కు, లలిత మేడంకి థాంక్ యూ వెరీ మచ్. ఇంత ఓపికగా విన్న మీరందరికి గూడా జూమ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గూడా నా హృదయపూర్వక ప్రణామాలు. థాంక్ యూ మాస్టర్స్. మీకు ఇప్పుడు చెప్పిన వాటిపైన, ముద్రల పైన, మళ్ళీ ఇంటి చిట్కాలు చెప్పారు గదా మేడము. అలాగే శరీర అవయవాల పైన ఒత్తిడి ప్రభావము, దాని గురించి మిల్లెట్స్ పైన ఎవరికైనా ఎటువంటి సందేహాలు, డౌట్స్ ఉన్నా గూడా అందరూ అన్మ్యూట్ చేసుకొని ఒకరి తర్వాత ఒకరు మాట్లాడొచ్చు. మాట్లాడండి మేడం. సుమగారు చాలా చక్కగా చెప్పారండి. మిల్లెట్స్ గురించి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, ఎలా వాడాలి, ప్రతి ఒక్క మిల్లెట్ గురించి చాలా చక్కగా వివరించారు. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. అలాగే మిగిలిన వారందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేసి చాలా అద్భుతంగా చెప్పారు అన్ని కూడా విషయాలు. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్ మేడం. మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీకేమైనా డౌట్ ఉన్నా గూడా. సుమా మేడం చాలా చక్కగా చెప్పారు మిల్లెట్స్ గురించి. అలాగే శ్రీలక్ష్మి గారు, అలాగే సుజిత గారు అందరూ చాలా చక్కగా పాల్గొని చాలా చక్కగా బాగా వివరించారండి. అందరికీ ధన్యవాదాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ మీకు ఏ రకమైన డౌట్స్ లేకపోతే గనక మనము సెషన్ క్లోజ్ చేసుకుందాము. డౌట్స్ ఉన్నాయంటే హ్యాండ్ రైజ్ చేసి, లేదంటే అన్మ్యూట్ ఆప్షన్ అందరికీ ఉంది. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఈరోజు సమగ్ర జీవనశైలి విధానం ఎలా చెప్పారు, ఏంటి దానిపైన గూడా మాట్లాడొచ్చు. మీకేం డౌట్స్ లేకపోయినా గూడా. నమస్తే మేడం. సుజిత మేడం. నమస్తే మేడం. మాట్లాడండి. చాలా బాగా చెప్పారు మేడం. ముద్రాస్ మేడం గారు, నాగజ్యోతి గారు. మేడం గారు చక్కగా భోజనం చేసే ముందు పాడాలని చెప్పారు. శ్రీలక్ష్మి మేడం గారు. అవి మా స్కూల్లో ప్రతిరోజు పాడిస్తాము ఆ శ్లోకం. తర్వాత మీరు కూడా చక్కగా ధాన్యాల గురించి చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం హార్మోన్స్ గురించి చాలా మంచిగా వివరించారు మేడం. వారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. మేడం మేడం చెప్పండి సార్. మేడం కినోవా మిల్లెట్స్ నానబెట్టుకోవాలి 8 గంటలు. కినోవా మిల్లెట్స్ కంటే ఈ 5 రకాలయి ముఖ్యంగా ఈ తీసుకోవాల్సినవి మెయిన్ 5 రకాల మిల్లెట్స్ సార్. కినోవా మిల్లెట్స్ ఏంటంటే అవి అంటే నానబెట్టుకొని అవి గూడా వండుకోవాలి. డైరెక్ట్ అయితే వండుకోవద్దు. అవి గూడా ఏంటంటే అవి ఇట్లా రైస్ లాగా వీటిలాగా కుక్ అవ్వట్లేదు సార్. అంటే మెత్తగా ఉడకట్లేవు.
అవి మొలకలు వస్తాయి, కొంచెం మొలకలు వస్తాయి వండితే. మొలకలు వస్తాయి సార్. అవి ఏం చేస్తారంటే మీరు వీటిల్లో వేసుకోవచ్చు సార్. ఇప్పుడు దోశ, ఇడ్లీ ఇవి చేసుకుంటాం కదా, వాటిల్లో వేసుకొని చేసుకోవచ్చు. మొలకలు వచ్చేస్తాయి ఫాస్ట్ గానే. ఆహా. అంటే 8 గంటలు నానబెట్టుకొని పొద్దున వండుకోవాలా? వండుకోవచ్చు సార్. కాకపోతే ఇట్లా ఉడికినట్టుగా అవ్వట్లేదు, అది తినలేకపోతున్నాం అనమాట. ఆహా. నేను బ్రౌన్ నేను రైస్ కూడా చూశాను కాబట్టి వీటిల్లో వేసుకొని అయితే చేసుకోవచ్చు సార్ చక్కగా. దోశలు, ఇడ్లీలు చేసుకుంటారు కదా, వాటిల్లో వేసుకోవచ్చు. చేసుకోవచ్చు, మిక్సీ పట్టి చేసుకోవచ్చు కదా. మామూలుగా వేసుకోవచ్చు సార్. బ్రౌన్ రైస్ కూడా 7 రోజులు నానబెట్టాలా ఫస్ట్? బ్రౌన్ రైస్ అంటే ఇన్ని గంటలు అయితే ఉండదు సార్. బ్రౌన్ రైస్ కి ఒక 3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. మిల్లెట్స్ ఏమైనా 8 రోజులు నానబెట్టాలా? మిల్లెట్స్ మాత్రం నైట్ 8 అవర్స్ నానబెట్టాలి. అరికెలు, సామలు, ఊదలు, అండుకొరలు, కినోవా మిల్లెట్స్ అన్ని అవును సార్, అవును సార్. ఇవి 5 రకాలు కూడా అంతే 8 గంటలు నానబెట్టాలి. 8 రోజులు నానబెట్టాలి. బ్రౌన్ రైస్ ఒక 3 అవర్స్ నానబెడితే సరిపోతాయి. అవును సార్, అవును సార్. ఓకే, థ్యాంక్స్ మేడం. ఏవైనా కూడా ఈ 2 రోజులు సార్. ఇప్పుడు ఈ రోజు సామలు, ఈ రోజు రేపు వండుకున్నాం, 2 రోజులు వండుకున్నామంటే మళ్ళీ మార్చి ఇంకో 2 రోజులు వేరేది వండుకోవచ్చు అట్లా. ఓకే. అంతేగాని ఒక రోజు తప్ప ఒక రోజు ఇట్లా ఈ రోజు ఇది, నెక్స్ట్ డే ఇది అలా కాకుండా 2 రోజులకు ఒకసారి మార్చి వండుకోవాలి. ఓకే మేడం. ఓకే సార్, అప్పుడే దాని ఫలితం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సూర్యశేఖర్ సార్ మీరేనా సార్ ఇప్పుడు మాట్లాడింది? ఇప్పుడు మాట్లాడింది. ఓకే సార్. ఓకే. రఘునందన్ సార్ కూడా అన్మ్యూట్ చేసుకున్నారు, మీరు మళ్ళీ మ్యూట్ చేసుకున్నారు. మాట్లాడతారా సార్ మీరు? చెప్పాను కదా మేడం, హార్మోన్స్ గురించి చాలా మంచిగా ఓకే సార్. మళ్ళీ ఒకసారి వివరించినా పర్వాలేదు. హార్మోన్స్ గురించి చాలా బాగా చెప్పారు. మీరేమైనా డౌట్స్ అడగండి సార్, అందులో చెప్తారు మేడము. అందులో డౌట్స్ అని కాదు, మళ్ళీ ఒకసారి వివరించడమే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తారు సార్ లాస్ట్ లో. ఓకే సార్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకొని. ఇప్పుడు సార్ అడిగారు కదా, మళ్ళీ ఒకసారి వివరించండి అని. అర్థం కాకపోతే మీరు కూడా అడగొచ్చు. అలా ఏ రకమైన సందేహాలు ఉన్నా కూడా అడగొచ్చు. ఇప్పుడు 4 క్లాసెస్ చెప్పారు కదా, అందులో ఒక్కొక్కరు ఒక్కొక్కరి పాయింట్ 4 పాయింట్లైనా తీసుకోవాలి. అంటే రోజుకు కూడా ప్రతి క్లాస్ లో ఒక 2 పాయింట్స్ లేదు 5 పాయింట్స్ ఇలా అయినా తీసుకోండి. అంటే క్లాసు వింటూ ఉంటాం కానీ మర్చిపోతాము. కాకపోతే అందులో కొన్ని పాయింట్స్ అయినా పట్టుకోగలగాలి మనం. అప్పుడే మనకు డౌట్స్ వస్తాయి. లేదు ఓకే ఇలా చెప్పారు, నాకు ఇది మంచిగా అనిపించింది, ఇలా ఉంది అని ఒక పాయింట్ అయినా పట్టుకోగలగాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకే మేడం. సుజిత మేడం. మేడం చెప్పండి మేడం గారు. ఒక్క నిమిషం మేడం. అనిత మేడం మాట్లాడండి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. క్లాస్ బాగుంది మేడం, ముద్రలో బాగున్నాయండి. మీరు చెప్పినవన్నీ కూడా అరికల గురించి వాటి గురించి ఇంకా అన్ని సిరిధాన్యాల గురించి చెప్పింది కూడా చాలా బాగుంది మేడం, చాలా బాగుందండి. ఈ ఫౌండేషన్ లో తెలియని విషయాలు ఎన్నో కూడా తెలుసుకుంటున్నామండి. అందుకు మీకు రంగనాథ్ సార్కి అందరికీ ధన్యవాదాలండి. ఒక పాట పాడదాం అనుకుంటున్నాను, పాడమంటారా మేడం? చిన్న పాట. మేడం మీరు ఏమనుకోనంటే పాటల ప్రోగ్రామ్ రేపు ఉంది మేడం, ఈ రోజు లేదు. రేపు అలాగే మేడం. శనివారము ఉదయం ఉంటుంది, రాత్రి ఉంటుంది. ఉదయం ఏమో 6 నుంచి 7 వరకు ఉంటుంది, రాత్రి మాత్రం ఇదే టైం మేడం. అలాగే మేడం, అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. పాటలు ప్రతి శనివారం ఉంటుంది మేడం. వినోదాత్మకమైంది ఆ శనివారం మాత్రమే ఉంటుంది. ఈ రోజు ఏంటంటే సమగ్ర జీవన శైలి, మనము ఎటువంటి ఆహారం తీసుకుంటే ఎలా ఉంటుంది, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు ఏంటి అనేది. మేడం మాకు షుగర్ ఉందని చెప్పారు మేడం, నేను టెస్ట్ చేయించుకుంటేని. అంటే షుగర్ ఎందుకుంటే అనుకున్నాను. ఎందుకంటే నేను ధ్యానాల నుంచి అండి 4 రోజులు ఒక ఆకు రకం 4 రోజులు తాగుతాను మేడం. తర్వాత మళ్ళీ ఇంకో ఆకు అండి, పారిజాతం అనండి, ఇలాగా జామ ఆకండి, నేలూసురాకండి, ఇలాగ మరగబెట్టుకుని చిన్న కప్పు తాగుతానండి, అరకప్పు తాగుతానండి. మరిగించి తాగుతారా? మరిగించి తాగుతాను మేడం. ఓకే. 4 రోజులు ఒక ఆకండి నీళ్ళ ఒక అరకప్పు
అంటే టీ కాఫీలు గట్రా తాగనండి. మళ్ళీ అన్ ఎందుకు వచ్చింది ఇలాగ అనుకుని మళ్ళీ మొన్న ఒక నెల మందులు రాశారండి ఆయన. మళ్ళీ ఇలాగే మళ్ళీ వాడటం మొదలుపెట్టి వెళ్ళాను మేడం. మరి మెడిటేషన్ బాగా చేసుకుంటూ మళ్ళీ మొన్న వెళ్తే షుగర్ లేదని వచ్చింది మేడం. ఓకే మేడం. కానీ ఆకులు మాత్రం కంగ్రాచులేషన్. అప్పటి నుంచి మానటం మాత్రం లేదు మేడం. ఏదైనా ఊరెళ్తే తప్ప ఆకుల రసాలు మాత్రం నాకు చాలా బాగా పనిచేసింది మేడం. సూపర్ మేడం. మీరు ఇవి గూడా రైసు, గోధుమలు తీసుకోకుండా ఇవి గూడా తీసుకోండి. ఇప్పుడు అరికెలు, సామలు ఇవి ఏవైతే ఇవి మీకు అందుబాటులో ఉంటే గనక ఇవి తీసుకోండి. అలాగే లేకుంటే జొన్న, రాగి, సజ్జ ఇవి గూడా ఉంటాయి కదా మేడం. ఇవి గూడా మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోండి. అలాగే మేడం, తప్పకుండా మేడం. ఎందుకంటే ఇప్పుడు పోయినా గూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటది. అంటే ప్రతి ఒక్కరికి లేని వాళ్ళకి గూడా వస్తుంటది గాబట్టి గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో ఎక్కువైనప్పుడు శరీరంలో. కాబట్టి అలా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకింకా ఈజీ ఉంటుంది. అంటే కొంతమందికేంటంటే ఈ రొట్టెలు ఇవి చెయ్యరాదు రోటీస్ అని అంటారు గానీ మీకు ఈజీ అయితది. ఈజీగా చేసుకోగలుగుతారు గదా! ఫస్ట్ నుంచి నేను ఉంటే. మేడం అప్పుడే దగ్గర దగ్గర 18 ఏళ్ల నుంచి నేను ఒంటి పూటే తింటాను మేడం. ఒక కప్పే తింటానండి. 2 కప్పులు కూర వేసుకుంటాను. ఓకే. అలాగే వెంటింగ్ అండి. ఎప్పటి నుంచో పత్రి సారు ఒంటి పూట తింటే యోగి యోగి అన్నారు కదండి. ఆ పాట మొదలు నేను జ్ఞానంలోకి వచ్చి ముందు పట్టుకుంటా మానింది అదేనండి. ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి ఒంటి పూటే మేడం. కానీ నాకు చాలా ఆరోగ్యం కూడా హెల్త్ గా కూడా బాగుంటదండి. నేను చాలా హ్యాపీగా ఉంటానండి మేడం. ఆ ఒక్క పూట తిన్నా గూడా మీరిది ఇలాంటివి తినండి మేడం. మీకు తింటాను. కావాల్సింది అంటే ఇప్పుడు 2 కప్పుల కూర తిన్నా ఒక రోటీ ఒకటో, రెండో రోటీస్ అయితే సరిపోతాయి గదా! రొట్టెలు ఇట్లా జొన్న రొట్టెల్లాగా చేసుకున్నా గూడా. అలా చేస్తాను చేసుకోండి. మేడం. తప్పకుండా మేడం. ఇవి గూడా ఒక టీ గ్లాస్ అయితే మీకు సరిపోతుంది మేడం. మామూలుగా ఒక్కరికి ఒక టీ గ్లాస్ అయితే సరిపోతుంది. అది గూడా హెవీ అయిపోతుంది. అంటే ఎక్కువ అయిపోతుంది. అలాగే మేడం, ఓకే. తప్పకుండా మేడం. ఈ రంగనాథన్ సార్ అండి, ఈ మహాతర్వ ఫౌండేషన్ పెట్టింది మాకు తెలియని విషయాలు ఎన్నో తెలిపినందుకు ఆయనకి వేల వేల కృతజ్ఞతలు. లలిత మేడం గారికి, మీకు ఇంకా ఎంతో మంది ఇందులోని ఎంతో మంది చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థాంక్ యూ మేడం. మీరు గూడా చెప్పొచ్చు మేడం. ఇలాంటివి ఏమైనా తెలుసుకుంటే మీరు గూడా చెప్పొచ్చు. ఇప్పుడు చెప్తున్నారు గదా! శ్రీలక్ష్మి మేడం అలాగే గూడా మేడం. తను ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. అలాగే చెప్పొచ్చు. మేడం, తప్పకుండా మేడం. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. మేడం సుజిత మేడం. మేడం చెప్పండి మేడం. హార్మోన్స్ దగ్గర నుంచి మళ్ళొకసారి చెప్పండి మేడం మీరు. ఏం చెప్పమంటారు? హార్మోన్స్ ఇది మళ్ళీ ఒత్తిడి మొదటి నుంచి ప్రభావం వల్ల ఇది డోపమైన్ ఇవి చెప్పారు గదా! వాటికి రెండిటికి డిఫరెన్సు అంటే అది చెప్పండి. ఓకే అండి. మొదటి నుంచి ఇప్పుడు గాకుండా మధ్యలో డిఫరెన్స్ చెప్పారుగా మేడం. అలా చెప్పండి. ఓకే. ఇప్పుడు మనకి మెదడు నుంచి వచ్చే పిట్యూటరీ మనకి చెప్తాను. మనకి కోపాన్ని కలిగించే హార్మోన్ ఉంటుంది కదండి. అడ్రినల్ హార్మోన్ ఎక్కువ అవుతే అదేంటి కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అదే కార్టిసాల్ అనేది కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇవి యాక్చువల్‌గా వాటి పనులు ఏంటంటే అండి, రక్తంలోని రక్తపోటుని నియంత్రిస్తూ ఉంటాయి. అలాగే శక్తి ఉత్పత్తి కోసం ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇలాంటి వాటిని ఆహార పదార్థాలని మనం తీసుకున్న వాటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. అలాగే వాసోప్రెసిన్ అనే హార్మోన్ ఉంటుందండి. అది హైపోథలామస్ అనే భాగంలో తయారవుతుంది. ఇవన్నీ కూడా బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ అండి, వాటి ఫంక్షనింగ్స్. అయితే పిట్యూటరీ గ్రంథి ద్వారా విడుదలయ్యి ఇవి కిడ్నీల్లో ఉండే నీటిని, కిడ్నీల ద్వారా ఫిల్టర్ అయిన నీటిని మళ్ళీ తిరిగి శరీరంలోనికి పంపిస్తూ ఉంటుంది అనమాట అండి. దానివల్ల రక్తపోటు అనేది పెంచడం ఈ వాసోప్రెసిన్ యొక్క పని. అయితే మనకి అడ్రినల్, కార్టిసాల్ అనేది మూత్రపిండాల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి, ఎక్కువ స్ట్రెస్ పడినప్పుడు మాత్రమే. ఆ తర్వాత వీటి నుండి మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నిద్ర రాకపోవడం, మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవడం, తర్వాత డిప్రెషన్లో వెళ్ళిపోవడం, స్కిన్ ప్రాబ్లమ్స్, ఏక్ని అనేది కూడా వస్తుంది కదండి, ఎలర్జీ వస్తుంది స్కిన్ మీద. ఇవన్నీ కూడా స్ట్రెస్ నుండి వచ్చేవే. అలాగే సోరియాసిస్ అనే చర్మ వ్యాధి కూడా ఇందులో వస్తుంది. అలాగే కండరాలు నొప్పులు అనేవి కూడా ఈ స్ట్రెస్ ప్రాబ్లం వల్లే. అలాగే మనకి వెన్నుముక్క మీద సామర్థ్యం తగ్గిపోవడం కూడా ఈ స్ట్రెస్ వల్లనే జరుగుతుంది. కాబట్టి స్పాండలైసిస్ అంటారు కదండి, వెన్నుపూసలు అరిగిపోయినాయి అని చెప్పి బ్యాండేజ్ ఒకటి ఇస్తారు కదా, మనకి సపోర్ట్ పెడతారు కదా, అవి ఇస్తారు. కాబట్టి అది కూడా సర్జరీస్ కూడా ఎంత ప్రమాదంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే కొలెస్ట్రాల్ పెరిగిపోతూ ఉంటుంది.
స్టొమక్ లోని ఫ్లూయిడ్స్, యాసిడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే జీర్ణ వ్యవస్థ కూడా చెడిపోతుంది. అలాగే ఇందులో ఉన్న క్లోమ గ్రంథి చెడిపోతుంది. క్లోమ గ్రంథి ఏమో మనకి ఇన్సులిన్ ని తగినంతగా రిలీజ్ చేసి మనకి గ్లూకోజ్ చక్కెరని సమతుల్యం చేస్తుంది. ఇది బ్యాలెన్స్ తప్పిపోయి మనకి డయాబెటిక్ అయిపోతూ ఉంటారు. అలాగే దీనివల్ల తీవ్రమైన ఒత్తిడి ఎక్కువ అవడం, తర్వాత డయాబెటిక్ వల్ల తీవ్రమైన నీరసం రావడం, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. అలాగే డయేరియా వస్తూ ఉంటుంది. ఎక్కువగా చిన్నపిల్లల్లో కూడా డయేరియా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మలబద్ధకం, కాన్స్టిపేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా జీర్ణకోశ వ్యాధులతో పాటుగా పిల్లలు సంతానోత్పత్తి అవ్వకపోవడం, అలాగే అబార్షన్స్ అయిపోవడం ఈ స్ట్రెస్ వల్లనే. అలాగే పీరియడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాగే మూడ్ స్వింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి కదండి. పీరియడ్కి ముందు వాళ్ళు బాగా డిప్రెషన్ అయిపోతూ ఉంటారు. అలాగే వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది, సంతానహీనత అని జరిగిపోతుంది. కాబట్టి వీటన్నిటిని మనం రీప్లేస్ చేయాలంటే ఫస్ట్ మనం ఎక్కువగా వ్యాధి నిరోధక శక్తి జరగాలి అంటే ఫస్ట్ మనం ఆలోచనలు మన మైండ్ అంతా కామ్ చేసుకోవాలి. అంటే మనకి ధ్యానం ద్వారానే కదండి. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమీ ఆలోచించకుండా ఫస్ట్ బాడీని కూర్చోబెట్టడం, ఎక్కువ టైం దాన్ని రోజుకి 5 మినిట్స్ పెంచుకుంటూ బాడీని రెస్ట్ గా కూర్చోబెట్టుకోవడం, ఆలోచనలు లేకుండా మైండ్ని కామ్ చేయడం ద్వారా మనం మన రెసిస్టెన్స్ అనేది పవర్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే మనసులో శాంతి పెరుగుతుంది. అలాగే సరైన స్థితిలో కూర్చోవడం వస్తుంది. అలాగే బరువు నియంత్రణలోకి వస్తుంది. అలాగే మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు. కాబట్టి వీటికి రీప్లేస్ ఇవన్నీ చేయడం వల్ల మనకు వచ్చి ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ అని ఉంటాయండి. ఇవి మన శరీరంలో 4 హార్మోన్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే మనలో ఈ హ్యాపీ హార్మోన్స్ అనేవి ఆనందం, ఉత్సాహం, ప్రశాంతతనిస్తాయి. కాబట్టి ఇవి మనకు ముఖ్యము. ఎలా అంటే సెరటోనిన్ అనే హార్మోన్ ఉంది. అది మనం ఎక్కువగా మానసిక ఆరోగ్యాన్ని చాలా చక్కగా ఉండేస్తుంది. అంటే ప్రకృతిలో మనం ఎక్కువ గడపడం వల్ల, ఎక్కువ సమయం ప్రకృతితో గడిపితే, అలాగే వ్యాయామం చేయడం వల్ల, ఈ ధ్యానం చేయడం వల్ల ఈ సెరటోనిన్ హార్మోను ఎక్కువగా మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే మంచి నిద్రనిస్తుంది, జీర్ణక్రియకి చక్కగా సహాయపడుతుంది. అలాగే డోపమైన్ అనే హార్మోన్ అండి, దీన్ని రివార్డ్ హార్మోన్ అంటారు. అంటే ఎక్కువ విజయం కలిగినప్పుడు, అలాగే ఆనందంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది ఇది. నెక్స్ట్ అలాగే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉందండి. ఇది లవ్ హార్మోను, బాండేజ్ హార్మోను. అంటే ప్రేమకి సంబంధించిన, అనుబంధానికి సంబంధించిన హార్మోను. ఒక బిడ్డ పుట్టినప్పుడు తల్లికి ఉండే ఆనందం ఎలా ఉంటుందో దానికి సంబంధించిన హార్మోను. నెక్స్ట్ అలాగే ఎండార్ఫిన్స్, ఈ న్యాచురల్ పెయిన్ కిల్లర్ అంటారండి. అంటే శరీరానికి విశ్రాంతి, ఆనందాన్ని కలిగించుతుంది. అలాగే ఇది ఎలా వస్తుందంటే వ్యాయామం, డాన్స్, నవ్వడం ద్వారా విడుదలవుతుంది. ఇవండి హార్మోన్స్ రెండింటికి డిఫరెన్స్. ఇంకేమైనా డౌట్ ఉందండి సార్కి? బండారు ఏం పేరండి సార్? సూర్యశేఖర్ సార్ అనుకుంటా అడిగింది. మేడం పర్వాలేదు. మేడం చెప్పండి. ఓకేనా సార్? ఇప్పుడు డౌట్ క్లియర్ అయిందా సార్? ఉందా సార్? ఓకే మేడం. అన్ని వ్యాధులు రావడానికి కారణం స్ట్రెస్. అవును సార్, స్ట్రెస్సే సార్, ఒత్తిడి. స్ట్రెస్ ఎంత తగ్గించుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటాడు. అవును సార్. మెయిన్ స్ట్రెస్ తగ్గించుకోవడం అంటే సార్ ఇప్పుడు ధ్యానము చేస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ధ్యానము చేయడము, ఈ సజ్జన సాంగత్యంలో ఉండడం, మామూలుగా మనం బుక్స్ చదవడమే కాదు, మనలో మనము కూడా మన అంతరంలో మార్పులు తెచ్చుకోవాలి సార్. అంటే ఇవి చేయడం వల్ల, చేస్తూ ఉంటాం వల్ల అవతలి వాళ్ళ పైన వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో, వాళ్ళు ఎలా అరుస్తున్నారో అలా అరవడం వల్ల కూడా ఏం ఉపయోగం ఉండదు. ఇన్ని చేసినా కూడా మళ్ళీ మనము అంటే అందరూ ఎలా ఉన్నారో అలాగే ఉంటాం. మనలో ఏం మార్పులు జరగవు కదా. మనలో అంతరంగంలో మార్పులు తెచ్చుకున్నప్పుడే ఈ ఒత్తిడి, స్ట్రెస్ అనేది రాకుండా ఉంటుంది. ఓకే, నేను వాళ్ళు అరిసినట్టే నేను అలుస్తున్నానా? లేదు, ధ్యానంలో రాకముందు ఇలాగే ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను, ఏంటి ఏం నేను మార్పులు తెచ్చుకోలేదని మనకు మనము ఎప్పుడైతే రీచెక్ చేసుకోవడం మొదలు పెడతామో, ఓకే నేను ఈ సందర్భంలో అరవద్దు కదా, నేను పాజిటివ్ వేలో ఉండాలనుకున్నా, ఇలా ఎందుకు చేస్తున్నా అని ఒకసారి మనకు మనము ఒకసారి రీచెక్ చేసుకోవడం మొదలు పెడతామంటే
కంటిన్యూగా అలా చేసుకుంటూ పోతుంటే ఒక్కొక్క దాన్ని తగ్గిస్తూ అంటే కట్ చేస్తూ ఉంటాము. ఇది అవసరం లేదని కంట్రోల్ కూడా చెయ్యము. అలా చేస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా అనేవి ఇవన్నీ తగ్గుతూ పోతుంటాయి సార్. ఇప్పుడు కరెక్ట్ మేడం. హార్మోన్స్ అంటే లోపల ఉండే జరిగే అన్ని క్రియలు జరుగుతూనే ఉంటాయి. ఏవైనా హార్మోన్ మనలో మనం మార్పు చేసుకోవడమే సార్ ఇవన్నీ గూడా. హార్మోన్ బ్యాలెన్స్ కరెక్ట్ ఉండాలంటే మనలో మనకు మార్పు వస్తేనే హార్మోన్స్ బ్యాలెన్స్ కరెక్ట్ ఉంటాయి. అది ధ్యానంలో ప్రతి బాడీలో ప్రతి అవయవానికి మనం కృతజ్ఞత చెప్పుకుంటూ వాటిని శాంతపరుచుకుంటూ తల నుండి పాదాల వరకు ప్రతి అవయవాన్ని శాంతిస్తూ ఉంటే అప్పుడు పీస్ఫుల్నెస్ అనేది పీస్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది సార్. వచ్చినప్పుడు అప్పుడు అన్ని కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. చూడండి, అంటే కోపం వచ్చినప్పుడు ఇప్పుడు మన మనస్సు కూడా మామూలుగా మన చేతిలోనే ఉంటది సార్. ఇప్పుడు అరవచ్చు, ఒక సందర్భంలో అరవకుండా మనము శాంతంగా కూడా ఉండొచ్చు. ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. కాకపోతే అక్కడ మనం థింకింగ్ ప్రాసెస్ అనేది మనల్ని మనము ఇప్పుడు అక్కడ మనము చెక్ చేసుకోకుండా మనము అరుస్తూ ఉన్నామనుకోండి కంట్రోల్ తప్పి అప్పుడు ఉపయోగం ఉండదు గదా! అలా హార్మోన్స్ గూడా ఏవైనా గూడా మనం సరిచేసుకోవచ్చు ప్రతీది గూడా. అర్థమైందా సార్? కోపపడడం వల్ల శ్వాస వేగం పెరుగుతుంది. అవును మేడం. లోపల ఎసిడిటీ పెరిగిపోతుంది. ఇవన్నీ రావాలంటే ఈ స్ట్రెస్ అనేది తగ్గించుకుని, అరవడం అన్నీ తగ్గించుకుని ధ్యానంలో కూర్చుంటూ ఉంటే కొంతకాలానికి 3 మంత్స్ అయినసరికి చాలా వరకు కామ్‌నెస్ వస్తదండి. ఫస్ట్ కూర్చోవడం, శాంతపడడం, మనం అబ్జర్వ్ చేయడం అంతా అంటే తెలుస్తూ ప్రతి ఉంటుంది. విషయంలో మనం ఏం యాక్సెప్టెన్సీ అనేది రావాలి మేడం. వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సార్ అదే అంటారు, నోటితో మౌనంగా ఉండాలి. ఫస్ట్ నోటి మౌనం చేసుకోవాలి, మనసుని శూన్యం చేసుకోవాలి. ఇదంతా కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు జరిగే ప్రక్రియలు కాబట్టి ఒక 3 మంత్స్ ప్రాక్టీస్ చేస్తే ఓకే మేడం. రెండోసారి కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాస్టర్స్ థ్యాంక్ యూ. అందరూ కూడా అందరి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి ఉంటాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జూమ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, క్లాస్ చెప్పిన మాస్టర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. రేపు ఉదయం 5 గంటల క్లాస్‌లో కలుసుకుందాము. రేపు మాత్రము ఉదయము 5 గంటలకు ప్రత్యేక కార్యక్రమం ఉంటుందండి. ప్రతి ఒక్కరు పాల్గొనొచ్చు. మీకు పొడుపు కథలు గాని, కవితలు, పాటలు, పద్యాలు లేదు ఆధ్యాత్మిక జ్ఞానము, చిన్న చిన్న స్టోరీసు అంటే అన్నీ గూడా ఇప్పుడు దేవుడికి సంబంధించిన పాటలే అనేది ఏం లేదు. మీకు ఏ పాటలు వస్తే అవి జానపద గేయాలైనా, ఇంకా ఏవైనా గూడా పాత పాటలు, ఇంకా అలాంటివి ఏవి వచ్చినా గూడా అన్నీ గూడా పాడొచ్చు. పార్టిసిపేట్ చేయొచ్చు ప్రతి ఒక్కరు గూడా. ఏమైనా జోక్స్ గూడా చెప్పొచ్చు. అందరూ గూడా ఉదయం క్లాస్‌కి గూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.